చెప్పండి మీ డిమాండ్స్ అని చెప్పండి సార్. గ్రూప్ 2 1:100 ఇవ్వాలి. ఇట్లనే ఎక్కువ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి. మాలాగా ఒక నిరుద్యోగిని మేము ఏంటుకుంటాం. గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ లో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రవాదులు భరించే ప్రయత్నం చేస్తా ఉంది. అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు, మళ్ళీ ఎక్కువైతుంది. మళ్ళా 1-2 రోజులు 1,00,000 మందితో టీఎస్పీఎస్సీ ముట్టడి చేస్తామని చెప్పి మీరు రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ లో నిర్వహించాలి. 2,000 పోస్టులు 3,000 పోస్టులు ఖచ్చితంగా పెంచాలి. థ్యాంక్ యూ. ఏం చెప్పన్నా మాట్లాడు అన్నా చెప్పన్నా మిమ్మల్ని కూడా కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ తర్వాత మా కెమెరామెన్ అన్నా మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఎట్లా చూస్తున్నారు? నన్ను అరెస్ట్ చేయడం ఏంటన్నా? రిపోర్టింగ్ ఇస్తున్నా పిఎంఆర్ టీవీ ఛానల్. చాలా దారుణంగా తీవ్రంగా ఖండించాలి. రేవంత్ రెడ్డి గారు అనవసరంగా ఇప్పుడు ఎందుకు ఇంతగానో పోలీసులు మా ఎమ్మటి పడుతున్నారు? ఇప్పుడు పోలీసులు మా ఎమ్మటి పడితే మేము చెల్లో ఢిల్లీ ప్రకటిస్తాం. జాగ్రత్త. We want justice. We want justice. We want justice. We want justice. మాకు ప్రభుత్వం భయపడి ఇంతమంది పోలీసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. ఎందుకు ఇంత నిర్బంధం? మమ్మల్ని ఎక్కడికక్కడికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఎందుకు అంత భయపడేది ఉంటే మా హామీలు నెరవేర్చండి. ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెడుతుంది గవర్నమెంట్? నిరుద్యోగులు తెచ్చిన గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది? ప్రతిసారి ఎక్కడికక్కడ నిర్బంధం ఎందుకు? ఏం తప్పు చేసినాం? మా నిరసన వ్యక్తం చేయడం ఫండమెంటల్ రైట్. ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్ ని ఆపుతుంది. We want justice. We want justice. We want justice. గ్రూప్ 2 పోస్టులు వెంటనే పెంచాలి. గ్రూప్ 2 పోస్టులు వెంటనే పెంచాలి. ఎందుకు గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా చేస్తుంది? చూసారు కదా అందరూ ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మనం టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్తే మనకు భయపడి ఇంతమంది పోలీస్ ఫోర్స్ ని దించుకొని ఒక్క 2 నిమిషాలు కూడా మన నిరసన తెలుపనీయకుంటుందా? ఏంటి రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? ఎవరి వల్ల గెలిచినా రేవంత్ రెడ్డి కావాలి. ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? 1,000 మందితో అణిసివేత ఇదా ప్రజాప్రభుత్వం? రేవంత్ రెడ్డి డౌన్ రేవంత్ రెడ్డి ఇదా ప్రజాప్రభుత్వం? ప్రజాప్రభుత్వం అంటే అరెస్ట్ పాలైంది హైదరాబాద్ మొత్తం పోలీసుల నిర్బంధంలో ఉంది. ఎందుకు నిరుద్యోగులు అంటే నీకు భయమా? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? మేము అడిగింది న్యాయమైన హామీలు ఎందుకు నువ్వు తీర్చట్లేవు? అర్ధరాత్రి దొంగచాటుగా తెలంగాణ ఎమ్మెల్సీలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న నువ్వు మా సమస్య వినడానికి నీకు టైం లేదా? చూపిస్తాం. చలో ఢిల్లీ నెక్స్ట్ ప్రోగ్రామ్. చలో ఢిల్లీ. చలో ఢిల్లీ. చలో వైనాడ్. చలో ఢిల్లీ. చలో వైనాడ్. చలో వైనాడ్. చలో వైనాడ్. చలో వైనాడ్. అన్నా మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే ఇంట్లో చెప్పాలన్నా? ముందే చెప్పండి అన్నా. ఫేక్ ఎన్కౌంటర్ చేసినా చేయొచ్చు, ఫేక్ కేసులు పెట్టినా పెట్టొచ్చు. ఇందులో ఉన్న 1,000 మందితో అరెస్టులా ప్రజాప్రభుత్వం అంటే తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ వీరులకు స్లో 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 रुको रुको रुको
దయచేసి ఇక్కడ రాండి. నేను ప్రొటెక్ట్ చేస్తాను, జస్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. ప్రొటెక్ట్ చేస్తాను, మీరే అర్థం చేసుకోతాం. ఈరోజు నిర్బంధం చేస్తున్నటువంటి ఈ టీఎస్పీఎస్సీ ముట్టడికి వెళ్ళిన నిరుద్యోగులందరినీ ఎక్కడ గల్లీలలో అక్కడ అందరినీ అరెస్ట్ చేసేసి ఇక్కడ గోషమహల్లో పెట్టిరు. ఇంకొంతమందిని బొల్లారం స్టేషన్లో. సో అక్కడ దగ్గర ఒక 30,000 మంది దగ్గర నిరుద్యోగులందరినీ ఎక్కడెక్కడ అరెస్ట్ చేసేసిరు. సో ఇక్కడ తెచ్చి చాలామందిని గోషమహల్లో కూడా పెట్టిరు అనమాట. ఈ అరెస్టులు ఇవన్నీ కాకుండా మేమేం అనుకుంటున్నామంటే, మాకు జాబులు ఇస్తే ఇంత బాధ మీకుండదు, ఇంత గోస మాకుండదు కదా. మేము ఈ గవర్నమెంట్ని ఎన్నుకున్నదే ఫస్ట్ మా బతుకులు మారితే మాకు జాబులు వస్తాయనే. కానీ ఇప్పుడు ఇదంతా బంద్ చేసి ఈ అరెస్టులు, ఇక్కడ పోలీస్ అన్న వాళ్ళు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు తిండి తిప్పలు కూడా మాయమ్మడి తిరుక్కుంటా, మేము ఆలం తప్పించుకుంటా, మా తిప్పలు మేము తిరుక్కుంటా, గల్లీలు ఇవన్నీ తిరుక్కుంటా ఉండే బదులు మాకు ఇదేదో మా జాబులు ఏదో మాకు ఇస్తే గింత లొల్లి ఉండదు కదా. ఒక్కసారి రేవంత్ రెడ్డి సార్కి ఒక రిక్వెస్ట్ ఏంది అని అంటే, నిరుద్యోగుల లీడర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఒక్కసారి మీట్ అయ్యి మాకేం బాధలు ఉన్నాయి అవన్నీ ఒక్కసారి సాల్వ్ చేసే గింత లొల్లి ఉండదు. ఎంత కట్టుదిట్టం అని అంటే, ఒక గల్లీలోకి వెళ్ళి ఉరుకుతే గల్లీలో ఎమ్మటే ఇక ప్రతి గల్లీలో ఉన్నారన్న, చిన్న గల్లీలో కూడా ఉన్నారు. ఇక మాకు ఈ బాధలు ఇవన్నీ లేకుండా, మీకు కూడా ఇంత గోస లేకుండా, అసలు ఏ గవర్నమెంట్ అయినా కానీ లాస్ట్ ఒక 1 year అప్పుడు చెడు అవుతుంది. కానీ ఈ గవర్నమెంట్ అయితే నెల రోజులకే చెడు అయింది. ఖచ్చితంగా నెక్స్ట్ 100% నేను చెప్తున్నా, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది గెలవదు. అసలు మా బ్రతుకులు మారుతాయి అనుకున్నా కానీ మా బతుకులు ఇట్లా రోడ్ల పాలు ఇట్లా జైళ్ళ పాలు అయితే అంటే అసలు మేము ఓటు వేసే వాళ్ళమే కాదు. సో రేవంత్ రెడ్డి సార్ ఇప్పటికైనా సరే, మొన్న రేవంత్ రెడ్డి సార్ ఒక మాట అన్నాడు, ఆ బయట ఏం జరుగుతుంది అనేది నాకు తెలియట్లేదు అని అన్నాడు. పసి పిల్లకా నుంచి పండి ముసలిదాని వరకు ఇక్కడ ఏమవుతుంది, ఏం గందరగోళం అవుతుంది అనేది తెలుస్తుంది. మీరు ఒక తెలంగాణ స్టేట్కి సీఎం అయింది మీకు తెలుస్తలేదంటే మేము ఎట్లనే ఎవరి చెవులో పువ్వులు పెడతారో మాకైతే ఏం అర్థమైతలేదు. ఒక్కటే చెప్తున్నాం, దయచేసి మాకు ఈ డిఎస్సి 25,000తో వేయండి, Group 2 పోస్టులు పెంచండి, Group 3 పోస్టులు పెంచండి, చదువుకోవడానికి ఒక టైం అనేది మాకు ఇవ్వండి. మీరు అసలు డైరెక్ట్ సీఎం అవ్వలేదు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే మీరు సీఎం పదవి కొట్టిరు. మేము కూడా ఒక జాబ్ కొట్టాలంటే కొంచెం టైం కావాలి. మా టైం వేస్ట్ అయిందంటే, మీకోసం మేము ఊర్లలో పోయి ప్రచారం చేసినాం చూడు, మా టైం బొక్క అయింది. ఫస్ట్ మీరు మంచిగా సీఎం పదవి కొట్టిరు, ఆ ఎమ్మెల్యే 6 నెలల జీతం ఎత్తిరు, మాకేం లేవు. ఇక్కడ వచ్చి దిల్సుకున్నారుల అప్పులు, అంతకుముందు కొంచెం అప్పు చేసిన అంటే మళ్ళీ ఇప్పుడు అప్పు చేసి ఇంట్లో అమ్మవి పుస్తకాలు తాళ్ళు బంగారం అంతా బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుని ఇక్కడ చదువుతున్నాం. మాకు జాబ్లు వస్తే మా బతుకులు మారుతాయి సార్ అని మిమ్మల్ని గెలిపిస్తే మా బతుకులు ఇప్పుడు ఎట్లయినాయంటే, గల్లీలో పొడితే ఉరుకులు, దొంగలు ఉరుకుతారు చూడు అట్లా గల్లీలో పొడితే ఉరుకుడు, రోడ్ల మీద పోలీసులు వెనకల పడుతుంటే సందులు మూలలు కింద పడి మీనవాడి అట్లా అయింది మా బతుకు. ఇంత బాధ మీకుండదు మాకు జాబులు ఇస్తే, మేము కూడా ఇంత బాధపడం మాకు పోస్టులు ఇస్తే. సార్ మాకు ఫస్ట్ జాబ్లు ఇవ్వండి, మా బతుకుల్ని మార్చండి. అదే ఉంది సార్.
అమ్మాయిల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఎట్లా పడితే అట్లా లోపలికి తోసేసి కింద కూడా పడుతున్నారు. ఇప్పుడు గెదిమేటప్పుడు ఆ లాఠీలు తీసుకొని ఇట్లా సడన్గా కొట్టడానికి కాదు, కొంతమందికి తగిలినాయి కూడా దెబ్బలు. ఇక్కడ ఉన్నారు తగిలిన అన్న వాళ్ళు కూడా ఇందాక చెప్పిరు. సో మా హస్బెండ్ కూడా కింద పడ్డాడు, తొక్కిరు. కింద పడితే తొక్కుకుంటూ వెళ్ళి వేరే వాళ్ళని పట్టుకున్నారు. సో ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి. ఇవన్నీ కాకుండా ఇప్పటికైనా సరే 6 నెలలు అవుతుంది. ఇప్పటికైనా సరే జీతం మీరు ఎత్తుకున్నారు 6 నెలలు, మీ బతుకు బాగానే ఉంది. మా బతుకు బస్టాండ్ పాలు, రోడ్ల పాలు, ఇట్లా కుక్కలు చింపిన విస్తరాకు లేక రోడ్ల పడితే ఉరుకుడు అయింది. కాబట్టి ఇప్పటికైనా జర మా బతుకులు మార్చురి. ఇక కేసీఆర్ పాలన కూడా అట్లనే ఉన్నదన్న. కేసీఆర్ పాలనలో లాస్ట్ ఒక 1 ఇయర్లో ఇట్లనే ధర్నాలు అవన్నీ ఉన్నాయి. కానీ ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ధర్నా అంటే ఇక ఏదో సామెత ఉంటారు, రోజు జస్ట్కి ఏమి ఏడుస్తారన్న సామెత లేక మేము రోజు టీఎస్పీఎస్సీ ముట్టడి మీటింగ్లు ఇదంతా ఉంది. ఇక ఏందో అంతా ఇదంతా కాకుండా మాకు ఒక జాబ్స్ ఇస్తే మేము హ్యాపీ. లాస్ట్కి అవి కూడా లేవు ఇప్పుడు మాకు. బర్రెలు